హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన తోటలో ఒక విషయం ఏంటంటే, ఒక ఆనియన్ కలర్ గులాబీ వచ్చింది. అది మీకు ఎన్ని వచ్చినాయి అని నేను చూపిస్తాను. అంటే దానికి గెత్తం అని ఫెర్టిలైజరు, ఆనియన్ పీల్స్, తొక్కలు అవన్నీ కూడా నేను ఇస్తున్నాను. దానివల్ల చాలా బాగా వచ్చిందని నేను అనుకుంటున్నాను. వచ్చింది కూడా. ఓకే, నేను మీ సునీత స్వీట్ గార్డెనర్ అండి. ఒకసారి చూడండి, ఈ రెడ్ కలర్ రోజ్ ఎంత బాగుందో కదా. 2 రోజెస్ వచ్చినాయి. ఇంకొకటి ఇది దేశవళి ఫ్లవర్స్. దీనికి కూడా అన్ని కింద ఇది పెట్టింది నెలలోనే కాబట్టి మనకు మంచిగా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇది ఎల్లో కలర్ రోజు. దీనికి ఫ్లవర్స్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ కట్ చేశాను. చక్కగా చిగురు పట్టుకొని వస్తుంది అన్నీ. ఇక్కడ మొదల నుంచి కూడా వస్తున్నాయి చిగుర్లు. ఓకేనా. ఇది రోజు. ఇది కూడా అండి ఆనియన్ కలరు రోజెస్ అని చెప్పాను కదా. అదిగో ఎంత బాగా వచ్చింది కదా. చూసారు ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో. ఇది నేలలో పెట్టింది మొక్క, చూడండి అది బాగా వచ్చింది. ఫ్లవర్స్ కూడా మంచిగా వస్తున్నాయి. ఈ కలర్ నాకు చాలా ఇష్టం, బాగుంటుంది కూడా. ఓకేనా. ఓకే, మీరు ఈ విధంగా పెంచుకోండి అన్ని మొక్కలు. ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ వేసేయండి. మనకి ఆన్లైన్లో తెప్పించిన బొప్పాయికి కాయలు వస్తున్నాయి. ఆన్లైన్లో తెప్పించేసాను ఇది బొప్పాయి. దీనికి కాయలు స్టార్ట్ అయ్యాయి. ఇంకా జాంకాయలు అయితే చక్కగా మంచిగా కాయలు వస్తున్నాయి. ఇంకా పూత వచ్చింది, కాయ వస్తుంది. ఓకేనా. ఇంకో చిన్న చిన్న పిందులు వస్తున్నాయి. ఇక్కడెక్కడ ఉండేది కాయలన్నీ వస్తున్నాయి. చిన్న మొక్క థైవాన్ జామ ఇది. ఓకేనా. మంచిగా వస్తున్నాయి కాయలు. ఇదిగో వస్తున్నాయి కదా. ఎంత హైట్ కూడా పెరగలేదు, ఈ మాత్రమే హైట్ వచ్చింది అది. ఓకేనా. ఓకేనండి. అక్కడ గ్రేప్ వేసానని చెప్పాను కదా, గ్రేప్ ఎండిపోయిందేమో అనుకున్నాను, కానీ మళ్ళీ చిగులు పెట్టుకొని వస్తుంది చక్కగా. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో నేను అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే, బాయ్, సీ యూ అగైన్.